నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. పారిశ్రామిక ప్రాంతంలో జాతిపితకు ఘనంగా నివాళి. నీరెన్టీఆర్ నిర్వహణలో శాస్త్రి జయంతి వేడుక. సోషల్ మీడియా మీద పోలీసుల ప్రత్యేక నిఘా. ఘనంగా శశిధరాచార్యుల జన్మదిన వేడుక. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పలు పక్షాలు ఘనంగా నిర్వహించాయి. గోదావరికని ప్రధాన చౌరస్తాలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ భారతదేశం కోసం అహింసా మార్గంలో భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి ఆంగ్లేయులను హడలెత్తించిన సత్యాగ్రహంతో ముందుకు నడిపించిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప మహాత్మా గాంధీ వారి అడుగుజాడల్లో పనిచేయాలని, ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయ సాధనలో కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఏసీపీ రమేష్, రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. నిర్వహిస్తూ వారు చేసిన చూపించిన బాటలో ఈ భారతదేశం ఈరోజు ఇంత ప్రగతిని సాధించి ఆ రోజు స్వతంత్రాన్ని తీసుకురావడానికి శాంతియుతంగా పోరాటం చేసిన మహాత్మా గాంధీ ఆలోచనను మరి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అనుసరిస్తూ ప్రజా సంక్షేమాన్ని ప్రపంచ దేశాలకు వీటిగా భారతదేశాన్ని తీసుకొచ్చిన చరిత్ర ఈరోజు మహాత్మా గాంధీ ఆశయాలు దాకా నెహ్రూతో మొదలు పెట్టుకుంటే ఈరోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత అనే విషయాన్ని ఒకసారి మీ అందరూ తెలియజేస్తూ ఈరోజు కూడా వారి యొక్క సందేశాన్ని, వారి ఆలోచనను, వారి యొక్క మార్గాన్ని నడుస్తూ పేద ప్రజల సంక్షేమం కోరుతూ ఈ ఏదైతే ఉన్న ప్రాంతాన్ని పూర్తి శాతం అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే తెలంగాణలో ఈ ప్రాంతానికి కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావడానికి, పునరోగం తీసుకురావడానికి మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న మొన్నటి వరకు 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఒక నిరంకుశ పరిపాలన నడిచింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ రకంగా తెలంగాణ సాధన కొరకు ఆ రోజు స్వతంత్ర సాధన కొరకు పోరాటం చేసినారో ఈరోజు శాంతి విధంగా ఓటు ద్వారా తిరుగుబాటు చేసినారు. ఇలా మరొకసారి గాంధీ ఆలోచన ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకున్నాం. ఈ ప్రజాస్వామ్య తెలంగాణలో అన్ని ప్రాంతాల పూర్వవైపును తీసుకొచ్చి ఈరోజైతే ఏదైతే మాట ఇచ్చినామో తెలంగాణ సాధించుకున్నామో, నీళ్లు, నియామకాలు, నిధులు ఏవైతే ఉన్నాయో అప్పుడు వాళ్ళు చేసిన ప్రభుత్వం బూటకం ఈరోజు అది నిజం చేస్తూ ఉన్నాం. ఇలా చదువుకున్న విద్యార్థుల ఉద్యోగాలు, నీళ్లు అన్ని ప్రాంతాలకు, అదే మాదిరి నిధులు ఖాళీ చేసిపోయి అప్పుల పాలు చేసిపోయిన గత ప్రభుత్వాన్ని మరి దృష్టిలో పెట్టుకొని ఇలా నిధులతో పాటు అభివృద్ధిని ఈ ప్రాంతానికి తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ధీటుగా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా ముందు దాంట్లో భాగంగా రామగుండంగా అత్యున్నతమైన స్థాయిలో ఉంటుందని నేను భావిస్తాను. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్, నగర మేయర్ బంగి అనిల్ కుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్ఛత ఈ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పూల మాలలు వేసి షాల్వాతో ప్రశంస పత్రం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ముస్తఫా, దాతు శ్రీనివాస్, కన్నూరి సతీష్, కొమ్ము వేణు, అధికారులు శివానంద రామన్, రాజు, పబ్బాల శ్రీనివాస్, శంకర్రావు, కర్ణాకర్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, పోలీస్ అధికారులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, సహనం, అహింసా మార్గాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని, గాంధీజీ అహింసా మార్గంతోనే దేశానికి స్వాతంత్రం సాధించామని, ప్రతి ఒక్కరూ మహాత్ముని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి వృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సి రాజు, ప్రతాప్, దామోదర్, మల్లేష్, అనిల్, శ్రావణి, పోచలింగం తదితరులు ఉన్నారు. స్వాతంత్ర సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీ దేశం కోసం చేసిన సేవలు ఎనలేనివని రామగుండం నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా గోదావరికని ప్రధాన చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను సంధ్యారాణి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు. మహాత్మా గాంధీ గారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహనీయుల స్ఫూర్తితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు ఇవాళ వారి యొక్క స్ఫూర్తి పొంది దేశం కోసం, ధర్మం కోసం నీతిగా, నిజాయితీగా ప్రజలలో ఉండి వాళ్ళ అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలని సామాన్య ప్రజలకి అందడం లోపల కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆనాడు అనేక పోరాటాల ద్వారా, సత్యాగ్రహం ద్వారా శాంతియుత మార్గంలో మాత్రమే దేశాన్ని స్వాతంత్రం సృష్టించాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి మహాత్మా గాంధీ గారు చేసినటువంటి పోరాటాన్ని పూర్తికొని ఇవాళ మహనీయుల యొక్క విగ్రహాలకి పూలమాల వేసి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి వాళ్ళ నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. గోదావరికన్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో ఎన్సీపీ పార్టీ యువజన నాయకులు ములుగూరి మహేష్ ఆధ్వర్యంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ, భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి భారత స్వాతంత్ర ఉద్యమంలో వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గోలివాడ ప్రసన్న కుమార్, జిల్లా నాయకులు చెన్నూరు నాగరాజు, యువజన నాయకులు ములుగురి మహేష్, విద్యార్థి నాయకుడు నాగుల శివకుమార్, కుమ్మడి నాగార్జున, పొడిశెట్టి మణిదీప్, సదానందం గౌడ్, భాస్కర్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. గాంధీ జయంతి సందర్భంగా రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ రాజిరెడ్డి, వీడీజీలు కోదండరాం, భద్రేష్, ప్రమోద్ కుమార్ అగర్వాల్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. కాగా గోదావరికన్ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి లయన్స్ క్లబ్ బాధ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఉచిత డయాబెటిక్ పరీక్షలు, రక్తదాన శిబిరం, మీల్స్ అండ్ వీల్స్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ, నిరుపేద మహిళలకు చీరల పంపిణీతో పాటుగా విశాఖ చారిటబుల్ సహకారంతో గొడుగులను పంపిణీ చేశారు. మనకు ప్లస్ అలాగే లయనిజానికి ఒక వంట తెచ్చే విధంగా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం వర్క్ చేస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు, అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తెలియజేసుకుంటూ, గత సంవత్సరంలో విజయలక్ష్మి గారు ప్రెసిడెంట్గా వారి ఆధ్వర్యంలో మీల్స్ అండ్ మీల్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 365 రోజులు పూర్తి చేసుకున్నందుకు వారికి, వారి టీం అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో దాదాపుగా ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ మరియు అలాగే వివిధ సందర్భాలలో క్లబ్ యొక్క సభ్యుల యొక్క సహకారంతో, అలాగే లోకల్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండంతో పాటుగా శతాబ్ది, స్ఫూర్తి ప్లస్ అలాగే మగువా ప్లస్ అలాగే
శ్రీకారం కొత్త క్లబ్ ప్లస్ అలాగే ఇవన్నీ క్లబ్స్తో కలుపుకొని పోయి అందరూ కూడా వారి యొక్క పుట్టినరోజు ప్లస్ అలాగే మరి యొక్క మ్యారేజ్ రోజు ఇంకా ఏదైనా మంచి రోజు ఉన్న సందర్భంలో వారందరూ కూడా సహాయ సహకారం అందించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 350 రోజులు కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశం దాంతో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సహకారంతో జిల్లాలో ఒక 6 వెహికల్స్ మీల్స్ అండ్ వీల్స్ అనేటువంటి వెహికల్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రామగుండంలో 2001 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యలో కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ కూడా గత సంవత్సరం 2023లో ఇదే గాంధీ జయంతి రోజునాడు అర్బన్ హెల్త్ సెంటర్లో మీల్స్ అండ్ వీక్స్లో భాగంగా మధ్యాహ్న భోజనాన్ని ఆరంభించి అప్పటి నుంచి నిరంతరాయంగా కంటిన్యూస్గా 367 రోజులు ఈనాటికి ఈ 367 రోజులు కూడా నిరంతరాయంగా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం వారిచే తర్వాత లోకల్లో ఉన్నటువంటి క్లబ్స్ వారి సహకారంచే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇలాగే మరి భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతూ భారతావని చరిత్రలో ప్రధానమంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి అందించిన సేవలు మర్చిపోలేనివని పలువురు పేర్కొన్నారు. నేర్ అండ్ డియర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ నిర్వహణలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సంఘ అధ్యక్షుడు పిఎస్ అమరేందర్, కార్యదర్శి దామెర శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మ్యాజిక్ రాజా, వేలుపుల మురళీధర్ యాదవ్, డాక్టర్ శంకర్ లింగం, శ్రీనివాస్, కనకయ్య, దామెర రాజేష్, సురేష్ తదితరులు ఉన్నారు. ఆత్మీయతకు అభిమానానికి ప్రతీకగా గోదావరికని సమాజంలో గోవర్ధనగిరి శశిధరాచార్యులు ఉన్నారని, అందరి అభిమానాన్ని చూరగొన్నారని పలువురు అన్నారు. స్థానిక శ్రీ కోదండ రామాలయం అర్చకులు గోవర్ధనగిరి శశిధరాచార్యుల పుట్టినరోజు సందర్భంగా రామాలయ ప్రాంగణంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. కంకణాల మౌనిక రాజు, నాంపల్లి రాజ్ ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాల వృద్ధ మహిళలకు ప్యాకెట్ మనీని అందించారు. ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు సాయి కుమార్, అయోధ్య రవి, బొడ్డు రవీందర్ తదితరులు ఉన్నారు. కాగా సితారా నిర్వాహకుడు దరిపెల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో కూడా ఫౌండేషన్ నిర్వహణలో శశిధర్ అయ్యగారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. నా పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదవారికి పేదవారికి ప్యాకెట్ మనీ అందిస్తున్నటువంటి కంకణాల మౌనిక రాజు గారు, నాంపల్లి గారు, వారి మిత్ర బృందం, వారి కుటుంబానికి కూడా నా పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నందుకు ఆయురారోగ్యాలు అలాగే వారు కోరుకున్నది కూడా జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి వారి ఆశీర్వచనం చిన్నవారైనా పెద్దవారైనా అయ్యగారైనా అని తెలుపకుండా వారు చూపుతున్నటువంటి ప్రేమకి మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదములు. అలాగే అందరికీ కూడా రామచంద్ర స్వామి వారి అనుగ్రహం ఉండాలని, ఇలాగే మీ ప్రేమ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. ఐఎన్టీసీ నాయకుడు వెల్తూరు సత్యనారాయణ, విజయ దంపతుల మనవరాలు సాయి నిహాన్య పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు అమ్మ పరివార ఆశ్రమంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సాయి నిహాన్ కుటుంబ సభ్యులు వెల్తూరు వినయ్, తల్లి వినీష, అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ అమలు చేసి జైలుకు పంపిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్లో కొంతమంది ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇతర సోషల్ మీడియాలను వేదికగా చేసుకొని కొందరు వివిధ రాజకీయ నేతలను టార్గెట్ చేసుకొని కొందరు దేవుళ్లను సంబంధించి
కొందరు ఒక మతాన్ని లేదా మతానికి సంబంధించిన ప్రముఖుల్ని టార్గెట్గా చేసుకొని మరికొందరు పోస్టులు పెడుతున్నారని, కొంతమంది వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రూపులో ప్రజలను ధర్నాలు, రస్తారోకలు, గొడవలు, ల్యాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే విధంగా గుమిగూడి వర్గ పోరును రెచ్చగొట్టే విధంగా సందేశాలు పంపడం వంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఓ వర్గాన్ని వ్యక్తులను కించపరుస్తూ పోస్టు చేసినా, శాంతి భద్రతలు విఘాతం కలిగించే రీతిలో పుకార్లు ప్రచారం చేసినా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సిపి హెచ్చరించారు. అలాంటి వారికి జైలు శిక్ష, జరిమానాతో పాటు కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు పడే అవకాశం కూడా ఉంటుందన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు, వచ్చిన పోస్టులను ఫార్వర్డ్ చేసే ముందు అవి నిజమా కాదా అని ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా మత ఘర్షణలు కలిగేలా ల్యాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే వారిపై, మతాలను, కులాలను ఒకరిపై ఒకరు కించపరచస్తూ గాని లేనిపోని అబద్ధాలు, పుకార్లను సృష్టించే వారిపై 24/7 నిరంతరం రామగుండం పోలీస్ కమిషనరేట్లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ ద్వారా సోషల్ మీడియా పోస్టులపై సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా ఉంటుందని, కొందరు ఐపీ అడ్రస్లు మార్చి ప్రయత్నాలు చేస్తున్నారని, కొంతమంది వారి వ్యక్తిగత సోషల్ మీడియా ప్రొఫైల్ డీపీలుగా చట్ట వ్యతిరేక మారణాయులతో కూడిన ఫోటోలను పెట్టుకోవడం జరుగుతుందని, వాటిని వెంటనే తొలగించాలని సిపి శ్రీనివాస్ హెచ్చరించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.